మావయ్య డైలీ వరకు చెప్పులు కొనుక్కుందామా? పదరా తీసుకో. ఎంతమ్మా చెప్పులు? 150 రూపాయలు సార్. 150 రూపాయల? షాప్ లో కూడా అంతే రేటు కదమ్మా, నీ దగ్గర ఎందుకు కొనాలి మేము? 100కి ఇస్తే లేకపోతే లేదు. సరే సార్ తీసుకోండి సార్. అలా అన్నా బాగుంది సార్. సార్ అర్ధ గంటలోనా సార్? సార్ ఏమైంది సార్ అలా టెన్షన్ పడుతున్నారు? నీకెందుకమ్మా, నీ పన్ను చూసుకో. అది కాదు సార్, మీరు చెప్తే మీ బాధ కొద్దిగైనా తగ్గుతుందని అడిగాను సార్. నీకు అర్థం కాదమ్మా, అయినా చెప్పులు అమ్ముకునేదానివి నీకెందుకమ్మా ఇవన్నీ? మేబీ నా దగ్గర సొల్యూషన్ కూడా దొరకచ్చు కదా మా సార్. బాస్ ఫోన్ చేశాడు, అర్ధ గంటలో నేను క్లయింట్ కి ప్రెజెంటేషన్ ఇవ్వాలి. నేనేం ప్రిపేర్ కాలేదు. ఇప్పుడు చెప్పు సొల్యూషన్ ఏం చెప్తావు? అయ్యో సార్ దానికి ఎందుకు సార్ మీరు అంత టెన్షన్ పడుతున్నారు? ఇవన్నీ నీకలా తెలుసు అక్క. అది థ్యాంక్స్ అక్క, నా చెప్పులు ఇప్పుడు దాకా చూసుకుంటున్నందుకు. ఏంటయ్యా నువ్వు అనేది? ఈ చెప్పులకి ఇవిడ కాపలా ఉన్నారా? అమ్మో వస్తున్నా ఉండు. తమ్ముడు ఏమైంది అంత టెన్షన్ ఆ పడుతున్నావు? పాప కింద పడిందంటక్క, బాగలేదు. నువ్వు ఇంటికి వెళ్ళేస్తా, నేను చూస్తూ ఉంటాను. అలా నాకు అక్క హెల్ప్ చేసింది. చూసావా మావయ్య, చేసే పనిని బట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఎవరి టాలెంట్ వాళ్ళదే. సారీ మేడం, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. పర్వాలేదు, ఇదిగో చెప్పులు తీసుకోమ్మా. మీరు కూడా ఎవరిని ఇలా తక్కువ చేసి చూడకండి.